అందరికీ నమస్కారం. వరలక్ష్మీదేవి పూజా విధానం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అండి. ముందుగా నేను మీ పద్మ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మనము శ్రావణ మాసంలో చేయవలసిన పూజా విధానం అలాగే పనులు ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా అయితే బుధవారం నాడు మనం వంట అంతా అయిపోయిన తర్వాత కొద్దిగా సర్ఫ్ పెట్టుకొని పొయ్యి అంతా క్లీన్ చేసేసుకొని ఇలాగా వరిపిండితో ముగ్గులు వేసి చందనంతో ముగ్గులు పెట్టుకొని కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. బుధవారం చేసుకోవాలండి. అలాగే శుక్రవారం కూడా పొయ్యిని అనేది శుభ్రం చేయకూడదు అంటారు కదా, అందుకే బుధవారం పూట అయితే శుభ్రం చేసేసుకోవాలి. ఇంకా అక్కడి నుంచి మనం నాన్ వెజ్ చేసుకోకూడదు. అయితే ఇక్కడ నేను ఇల్లు గుమ్మాలు కూడా ఒత్తేసుకొని ఇలాగైతే దారుమందాలకి పసుపు బొట్లు అయితే పెట్టేసుకున్నానండి. ఇది శుక్రవారం ఉదయం. ఇలాగా ఇల్లు గుమ్మాలు మళ్ళీ బయటనంతా ఒత్తేసి బయటను ముగ్గులు వేసేసుకున్నానండి. మనము ఇల్లు గుమ్మాలు శుభ్రం చేసుకున్న తర్వాత నాన్ వెజ్ కానీ వండకపోతే పూజా గదిలో మాత్రం మనము మాపు వేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే మామూలుగా వెజ్ తిన్నప్పుడు మనకి ఇల్లు శుభ్రం చేసుకోవసరం లేదు. నాన్ వెజ్ తింటే కానీ ఇల్లంతా మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. అలాగే బుధవారం నాడే నేను పూజ సామాన్లన్నీ క్లీన్ చేసుకున్నానండి. ఇలాగే వెండి సామాన్లన్నీ కూడా లిక్విడ్ పెట్టి క్లీన్ చేసేసాను. అలాగే ఇత్తడి సామాన్లు రాగి సామాన్లు కూడా సముద్రం ఇసుక చింతపండుతో శుభ్రం చేసేసాను. అలాగే మనకి ఒకవేళ ఇది అనిపించింది అనుకోండి, పూజ రోజు నాడు ఉదయం కూడా మనం శుభ్రం చేసుకోవచ్చు. ఇవైతే నేను బుధవారం నాడే క్లీన్ చేసేసాను. ఇప్పుడు పూజ గది ముందు ఫోటోలు అన్నీ తీసేసుకోవాలండి. అంటే పూజ గదిలో అన్ని ఫోటోలు తీసుకోకూడదు, ఏదో ఒక దగ్గర మాత్రం ఒక ఫోటో ఉంచుకోవాలి, లేదా పసుపు కుంకుమ అక్షింతలు కూడా ఉంచుకోవాలి. ఇలాగైతే నేను పూజా గదిని తడిగుడ్డతోని ఇలా తుడిసేసుకుంటున్నానండి. ఇక చూసారా, సకల కోటి దేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వర ఫోటో అయితే ఉంచేసుకొని మొత్తం అన్నీ కూడా నేను ఇలాగ ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టి పూజా గది అంతా కూడా పట్లు అవి లేకుండా ఎక్కడ దుమ్ము లేకుండా నీట్గా అయితే గుడ్డతో తుడిచేసుకున్నాను. అలాగే విగ్రహాలు పూజ సామాన్లు అన్నీ తోవేసుకున్నాను కదండి. విగ్రహాలు కడిగేటప్పుడు నేను చూపించలేదు, ఎందుకంటే వీడియోలో ఎంత ఎక్కువైపోద్ది కదండి. ఇలాగైతే విగ్రహాన్ని కూడా నేను ఒక మగ్గులో నీళ్ళు తెచ్చుకొని కొద్దిగా కడిగేసుకున్నాను అనమాట. ఇప్పుడు కడుక్కున్న విగ్రహాలన్నిటికీ కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇక్కడ పసుపు కనిపిస్తుంది కదండి, 2 చెంచాలు పసుపు 3 చందనం బిళ్ళలు నీటిలో వేసి కలుపుకున్నాను అనమాట. చందనం పసుపు కలుపుకుంటే పసుపు మరికంతా కలగా తెలుస్తుంది. ఇలాగ పసుపు బొట్లు పెట్టుకున్నాక కుంకుమ బొట్లు కూడా పెట్టేసుకోవాలి. అలాగా నా దగ్గర ఉన్న చిన్న విగ్రహాలన్నిటికీ కూడా ఇలాగ పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకున్నానండి. అలాగే దేవుడి పటాలు కూడా మనం బుధవారం కానీ శనివారం కానీ పెట్టుకోవాలి. కానీ మనం చేసుకునేది శ్రావణ శుక్రవారం పూజ కనుక బుధవారమే ఇల్లంతా శుభ్రం చేసేసుకొని మనం బుధవారం పూట పసుపు కుంకాలు కూడా కిందన వేయకూడదు కదా, అందుకని బుధవారం పూట మనం శుభ్రం చేసుకున్నాం అనుకోండి, మనకి పని కూడా ఈజీగా అయిపోద్ది అనమాట. అలాగే ఇప్పుడు శివయ్యకి పసుపు కుంకుమ పెట్టేసుకున్న తర్వాత అలాగే వినాయకుడికి ఈ చిన్న విగ్రహాలకి కొద్దిగా పని ఎక్కువ పడుతుంది కదండి, కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్ని పెట్టేసి నేనైతే ఉన్న విగ్రహాలకి అలాగే మన దగ్గర ఉంటాయి కదా ఫోటో ఫ్రేమ్లు అవిని అమ్మవారివి, అలాగే అన్నిటికీ కూడా నేను దేవుడి విగ్రహాలకి అమ్మవారి పటాలకి దేవుడి పటాలకి కూడా పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకున్నాను. ఇలాగా ఇదైతే మా అక్క నాకు షిరిడి నుంచి ఒక 12-13 సంవత్సరాల కిందట ఈ షిరిడి సాయిబాబా విగ్రహం అయితే ఇచ్చారండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉంది. నేను బొట్లు అయితే ఇప్పటికప్పుడు క్లీన్ చేసేసుకొని తండ్రిని ఇలాగైతే పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకుంటాను. అలాగే మెల్ల దండ కూడా వేసుకుంటాను. ఈ సాయిబాబా అయితే ఒక ఫ్రెండ్ ఇచ్చారండి. ఈ సాయిబాబా కూడా చాలా రోజులు పాలరాతది, చాలా బరువుగా ఉంటుంది సాయిబాబా. అలాగే సాయిబాబా విగ్రహాన్ని కూడా చిన్న దండ వేసేసుకొని పసుపు కుంకుమ బొట్లు కూడా పెట్టేసుకో. చిన్న విగ్రహాలకి అలాగే మన దగ్గర ఉన్న ఇత్తడి సామాలు రాగి సామాలు పూజ సామాన్లు అన్నిటికీ కూడా పసుపు బొట్లు పెట్టుకుంటాం కదా, అలాగే అన్నింటికి పెట్టుకోవడానికి ఎలకలేదన్నా మనకు ఒక గంటన్నర పడుతుంది. అంటే పసుపు కుంకాలు మనము లక్షవారం శుక్రవారం తొడకూడదని చెప్తారు కదండి, అందువల్ల బుధవారం పూట మనం శుభ్రం చేసేసుకున్నాం అనుకోండి, లక్షవారం పూజ సామాన్లు కూడా తెచ్చుకోవచ్చు. శుక్రవారం తేలికగా వంట ప్రసాదాలు నైవేద్యాలు రెడీ చేసుకొని మనం పూజ అనేది కొంచెం ఈజీగా చేసుకోవచ్చు. అలాగే ఈ కలశం కూడా చాలా సంవత్సరాల కిందటదండి. ఈ కలశానికి కూడా నాకు ప్లాస్టిక్ అయినా కూడా వదిలిబుద్ధి అవ్వలేదన్నమాట, ఎప్పుడో కొనుక్కున్నాను ఇష్టపడి. అలాగే కలశానికి అన్నిటికి కూడా బొట్లు పెట్టేసుకొని పసుపు తాడు గాజులు వేసి ఎప్పుడు కూడా పెట్టుకుంటాను పూజ గదిలోని. అలాగే ఇవి కూడా పీటలు కూడా చాలా సంవత్సరాల కిందటవండి, ఎప్పటి నుంచో వాడి వస్తున్నాం కదా, మనము తేలికగా తీసి పారేయలేము, కొత్తవి వచ్చాయని కూడా. అందుకని పాత వస్తువులు ఏ కూడా నేను పారేసుకోలేదండి. అన్నీ కూడా కొంతమంది కొత్తవి కొనుక్కోవచ్చు కదా, పాతగా ఉన్నాయి కదా అని అనుకోవచ్చు, కానీ అలా కాకుండా మనకి అచ్చు వచ్చినట్టుగా అంటారు కదా, అది కలిసి వచ్చినట్టుగా అన్నట్టుగా పాత వస్తువులన్నీ కూడా నేనైతే దేవుడి గది ఏవి కూడా పారేవండి. అవి కూడా జాగ్రత్త చేసుకొని శుభ్రం చేసుకొని అన్నీ కూడా ఇలాగ పసుపు రాసి బొట్లు పెట్టేసుకుంటాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న విగ్రహాలన్నిటికీ కూడా ఇలాగ పసుపు రాసి బొట్లు పెట్టేసుకున్నానండి. ఇప్పుడు దేవుడి పటాలకైతే పసుపు రాసి బొట్లు పెట్టేసుకున్నాం అనుకోండి,
ఒక అరగంట విగ్రహాలకి, ఒక అరగంట ఫోటో ఫ్రేమ్‌కి. ఇక్కడ ఫోటో ఫ్రేమ్ క్లియర్‌గా ఎందుకు చూపిస్తున్నానంటే, ఈ ఫోటో ఫ్రేము మా మామగారు నాకైతే ఇచ్చారండి. నేను చెన్నై రాకముందే ఇచ్చారు. ఈ ఫోటో ఫ్రేమ్ చూస్తే మీకు కొత్తగా అనిపించొచ్చు. ఎందుకంటే సైడ్ ఫ్రేమ్ చూడండి. ప్లైవుడ్ షీట్ కాకుండా మామూలు వుడ్ అనమాట ఇది. ఇటువంటి ఫోటో ఫ్రేమ్‌లు ఇప్పుడైతే దొరకవండి. ఇయన్నీ చాలా పాత రోజులు. 2004లో మా మామగారు రిటైర్మెంట్‌కి ఆళ్ళ ఫ్రెండ్ ఇచ్చారనమాట ఇది. అప్పుడు మా మామగారు సాయిబాబాదొకటి, వెంకటరామూర్తిదొకటి, అలాగే సింహాచలంలో కొని ఇచ్చారనమాట. ఇది లక్ష్మీదేవి మేము చెన్నై వచ్చినప్పుడు తెచ్చుకున్నానండి నేను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చూడండి ఎక్కడ కూడా కళ తగ్గలేదు. మనకి మచ్చల్లాంటివి ఏమీ రాలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేనైతే ప్రతి వారం పసుపు రాసి బొట్లు పెట్టుకుంటాను. మనం శుభ్రం చేసుకోవడంలో ఉంటుందండి. అలాగే ఇప్పటికి ఈ ఫోటోకి లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో 20 సంవత్సరాలైంది. 20 సంవత్సరాల నుంచి అయితే నేను ఈ ఫోటోకి పసుపు రాసి బొట్లు పెట్టుకుంటాను. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మవారు కంచరపాలెం పైడితల్లమ్మ తల్లి. అలాగే ఉన్న ఫోటోలన్నిటికి కూడా నేను ప్రతి ఫోటో చూపించలేను కదండి. అన్ని ఫోటోలకైతే మనకి టైం ఎక్కువ పట్టేస్తుంది. ఈ పైడితల్లమ్మ తల్లి అమ్మవారికి కూడా నేనైతే పసుపు రాసి బొట్లు పెట్టేసుకుంటున్నాను. ఇక్కడైతే మొత్తానికి పసుపులు పెట్టేసుకున్నానండి. ఇప్పుడు కుంకుమ బొట్లు కూడా పెట్టేసుకోవాలి. ఇలా మనం చేసుకోవడం వల్ల మనకి టైం అనేది సేవ్ అవుతుంది. ఏదైనా మర్చిపోయినా కూడా గుర్తుగా పెట్టుకొని మళ్ళీ కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడైతే మనకు టైం ఉంటుంది పూజ సామాన్లు, పూజ పనులు, బొట్లు పెట్టుకోవడం ఇలాంటివన్నీ కూడా బుధవారం పాటు పెట్టేసుకోండి. వస్తున్న శుక్రవారానికి అయితే మనకి పనులు అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రసాదాలు నైవేద్యాలు ఎక్కువగా చేయాలి కదండి. అటువంటప్పుడు బుధవారం నాడు పూజ గది అంతా శుభ్రం చేసేసుకొని ఇలాగ ద్వారబంధాలకి పసుపు బొట్లు ఫోటోలకి అన్నిటికీ కూడా అమ్మవారి పటాలకి కూడా పెట్టేసుకున్నారనుకోండి మీకు పని తేలికగా అయిపోతుంది. ఇలాగైతే మా అమ్మవారికి ఇక్కడైతే నేను ఈ శుక్రవారం నాడు పూజ టైంకి అయితే తెల్లవారుజామున దీపారాధన చేసేసుకున్నానండి. శ్రావణ మాసం 24వ సంవత్సరం 16వ తారీఖున మనకి తిథి ఏకాదశిలో వస్తుంది కదా తెల్లవారుజాముని. అలాగే ద్వాదశి కూడా ఉందండి. వరలక్ష్మి వ్రతం పూజా సమయం ఏంటంటే ఉదయం 4:58 నుంచి 8:17 వరకు, అలాగే మధ్యాహ్నం 12 నుంచి 12:30 వరకు, సాయంత్రం 5:35 నుంచి 7:56 వరకు. ఈలోపు మనము ముత్తైదులు కూడా పిలిచి తాంబూలం ఇచ్చుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా తొలి శుక్రవారం నేను చేసుకున్న పూజా విధానం. ఇలాగైతే మా ఇంటి పూజ నేనైతే సింపుల్గా చేసుకున్నానండి. లాస్ట్లో ఇలాగా దీపం అన్నది అమ్మవారికి చూపించి ధూపం వేసేసుకున్నాను. అలాగే హారతను కూడా వెలిగించేసి కొబ్బరికాయ కొట్టుకొని నైవేద్యాలు అలాగే కేసరి పులిహోర ప్రసాదం చేసి ఫలాలకు కూడా పెట్టుకున్నానండి. ఇలాగైతే ఫస్ట్ శుక్రవారం అమ్మవారి పూజ అయితే నేను ఈ విధంగా సింపుల్గా చేసుకున్నాను. ఎందుకంటే ముందుగా అన్ని పనులు చేసేసుకోవటం వల్ల చామంతులు గులాబీలతోని మామిడి కొమ్మలతోని అలంకరించుకొని అమ్మవారి దయ అందరికీ ఉండాలి, అందరినీ చల్లగా చూసి కాపాడాలి. అలాగే ఈ సంవత్సరం అమ్మవారికి ఏ రంగు చీర కట్టాలి? ఈ సంవత్సరం అమ్మవారికి అయితే మనము పసుపు రంగు చీర అండి. పసుపు రంగుకి రెడ్ లేదంటే గులాబీ రంగు ఇలాగ అంచులు వచ్చినాయి మన ఇష్టం అండి. ఇలాగా మనము పసుపు రంగు చీర పెట్టుకుంటే ఈ సంవత్సరం మంచిది. అలాగే మనం కలసం పెట్టలేని వాళ్ళు ఏ విధంగా పూజ చేసుకోవాలని అడుగుతారు కదా కొంతమంది. కలసం పెట్టలేని వాళ్ళు అమ్మవారికి శుక్రవారం పూట ఒక జాకెట్ ముక్క, గాజులు, తాంబూలం, కొబ్బరికాయ పెట్టుకొని పసుపు కుంకుమ పెట్టుకొని అమ్మవారికి లక్ష్మీదేవికి స్తోత్రం చదువుకుంటూ ఇలాగా పువ్వులు అక్షింతలు వేసుకొని అమ్మవారికి కలసం సమర్పయామి అనుకుంటే చాలండి. కలసం పెట్టుకోవసరం లేదు. ఇలా కొబ్బరికాయతోని తాంబూలంతో పసుపు కుంకాలు సమర్పించుకుంటే సరిపోద్ది మనం పెట్టుకునే నైవేద్యాలతోని. అలాగే ముత్తైదులు పిలుచుకొని తాంబూలం ఇచ్చుకోవాలి. ఇలాగా సుఖ సంతోషంతో ప్రతి ఒక్కరూ ఉండాలని నేనైతే కోరుకుంటున్నానండి. వచ్చే వారం పూజ కూడా అందరూ కూడా బాగా చేసుకొని ఫొటోస్ అయితే పెట్టండి, కామెంట్ పెట్టండి. మా ఇంటి పూజ ఎలాగ అనిపించిందని మీరు చెప్పండి. మా ఇంట్లో పూజ అయితే ఇంత సింపుల్గా నేను చేసుకున్నాను. ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.